హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తమిళనాట తెలుగు వంట. నేను మీ తెలుగు అమ్మాయి. ఈరోజు మన వీడియోలో ఎంతో రుచిగా క్రీమీగా ఉండే స్పెషల్ రెసిపీ తయారు చేసుకోబోతున్నాం. అదేనండి ఎగ్ మలై మసాలా. స్పైసీ మసాలాలు, మెల్టింగ్ క్రీమ్ మరియు బాయిల్డ్ ఎగ్స్తో చేసుకునే ఈ రెసిపీ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. ఈ రెసిపీ చపాతీ, నాన్స్ లేదా రైస్లోకి మాత్రం సూపర్ కాంబినేషన్. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మీకు కావాల్సిన గుడ్లను తీసుకొని వాటిని ఉడికించుకొని చెక్కు తీసేసి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పై ఒక గిన్నె పెట్టేసి ఆ గిన్నె కాస్త వేడెక్కాక అందులో కొద్దిగా ఆయిల్ వేసి, ఆయిల్ కాస్త వేడెక్కాక అందులోనే కొద్దిగా పసుపు, కారం వేయండి. కారం వేసాక వెంటనే గుడ్లను వేయండి, లేదంటే ఘాటు వచ్చేస్తుంది. ఆ గుడ్లను వేసి ఆ గుడ్లు కాస్త గోల్డెన్ బ్రౌనిష్ కలర్లోకి వచ్చేదాకా నెమ్మదిగా వేయించుకోండి. గుడ్లు కాస్త వేగిపోయాక ఆ గుడ్లను తీసుకొని పక్కకు పెట్టేసుకొని అదే గిన్నెలో ఇంకొద్దిగా ఆయిల్ వేసి మీకు అందుబాటులో ఉన్న హోల్ గరం మసాలాని వేసేయండి. మసాలాలు బాగా మాడిపోకుండా ఉండాలని మాత్రం గుర్తుంచుకోండి. మసాలాలు మాడిపోతే కూర చేదొచ్చేస్తుంది. ఆ మసాలాలు బాగా వేగిపోయాక 2 లేదా 3 ఉల్లిపాయలని పేస్ట్లా చేసేసుకోండి. ఆ పేస్ట్ని అందులో వేసి కలుపుకొని ఉడకనివ్వండి. ఆ పేస్ట్ కొంచెం దగ్గర పడాలి. అది దగ్గర పడ్డాక ఉంటే కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ నలిపి వేసుకోండి, లేకపోయినా పర్లేదు. ఇప్పుడు అందులోకి కొద్దిగా ఉప్పు, రుచికి సరిపడా కారం, ధనియాల పొడి లేదా గరం మసాలా ఏదైనా పర్లేదు వేసి దాన్ని కలుపుకొని మూత పెట్టేయండి. అది బాగా ఉడికిపోయాక అది మొత్తం దగ్గర పడిపోతుంది. ఇప్పుడు ఆ స్టేజ్లో కొద్దిగా పెరుగు వేసి కలుపుకొని మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మగ్గనివ్వండి. అది మగ్గిపోయాక అందులో ఆయిల్ సపరేట్ అవుతుంది. ఆ స్టేజ్లో కొద్దిగా నీళ్లు పోసి అది కలుపుకొని మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మగ్గించుకోండి. అది కాస్త దగ్గర పడిపోతుంది. ఇప్పుడు ఇంకొక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక 4 లేదా 5 జీడిపప్పు పలుకుల్ని వేసుకొని అందులో కొద్దిగా ఆయిల్ పోసి దాన్ని మెత్తని పేస్ట్లా చేసుకోండి. ఆ పేస్ట్ని ఇప్పుడు ఆ కర్రీలో వేసేసుకొని కలిపేసుకోండి. దాన్ని ఒక 2 నిమిషాలు మగ్గనివ్వండి. మగ్గిపోయాక ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ని ఆ కర్రీలో వేసేసి మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనివ్వండి. ఇప్పుడు అందులో ఆయిల్ సపరేట్ అవుతూ ఉంటుంది. ఈ స్టేజ్లో ఉంటే కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్, లేకపోతే కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వేసి కలుపుకోండి. ఒక 2 నిమిషాల తర్వాత ఉంటే ఫ్రెష్ క్రీమ్ లేదంటే పాలమీగడ ఏదో ఒకటి మాత్రం ఖచ్చితంగా వేయాలి. అలా వేసి కలుపుకొని ఒక 2 నిమిషాలు వదిలేయండి. ఆ తర్వాత దాంట్లో కస్తూరి మేతి వేసి ఒక 2 నిమిషాలు కలుపుకొని స్టవ్ ఆర్పేసుకోవడమే. అంతేనండి, క్రీమీగా కొంచెం స్పైసీగా చాలా టేస్టీగా ఎంతో ఈజీగా చేసుకునే ఎగ్ మలై మసాలా రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.